తలుచుకుంటే కన్నీళ్లు చెరిగిపోతాయేమో కానీ కన్నీటికి కారణమైన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు. ఒక లక్ష్యంతో కృషి చేస్తే ప్రతి వ్యక్తికి నేడు కాకపోయినా రేపైనా బాగుపడే అవకాశం వచ్చి తీరుతుంది. బురద నీటిలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవ్వరినీ అంచనా వేయకండి. బలగమెంతున్నా బాధల్లో ఉన్నప్పుడు భరోసా ఇచ్చినోళ్లే అసలైన బంధువులు. వాడుకోవడం తెలిసిన వాడికి వదిలించుకోవడం కూడా తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నిజాయితీ పరులను చూసి చాలామంది సహించలేరు. ఎందుకంటే ఎక్కువ శాతం అలా ఉండలేని వారే. విమర్శ అనేది పెంపుడు పావురం వంటిది. అది ఎక్కడికి వెళ్ళినా తిరిగి మన ఇంటికే వస్తుంది. ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఎవరితోనైనా స్నేహం చేయాలంటే నమ్మకం చాలా అవసరం. గుడ్డిగా మాత్రం నమ్మేశారు అంటే మీరే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. అందానికి పెరుగుదలతో పాటు తరుగుదల ఉంటుందనే విషయాన్ని మరచిపోవద్దు. ఎప్పుడైతే ఎదుటివారి అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తావో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతావు. అబద్ధాలు చెప్తే, ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు. కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వందలాది మందిలో నువ్వు దోషిగా నిలబడాల్సిందే. మనం బాగున్నప్పుడు ఏర్పడే బంధాల కన్నా మనం కష్టాల్లో ఉన్నప్పుడు పరిచయమయ్యే బంధాలు గొప్పవి. ఒకరిని అనుమానించి నాశనం కావడం కంటే ఒకరిని నమ్మి మోసపోవడం మంచిది. సూర్యుడంతటి వాడికే గ్రహణం తప్పలేదు. మన జీవితాల్లో వచ్చే చిన్న చిన్న అడ్డంకులకు బాధపడితే ఎలా? తప్పుని తప్పని చెప్పక తప్పించుకు తిరగకు. ఒప్పుని ఒప్పని చెప్పక ఒంటరిగా మిగలకు. ముప్పుని ముప్పని గ్రహించి ముందే జాగ్రత్త పడు. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎగరలేవు కదా. నాకు ఒంటరిగా ఉండడం అంటేనే ఇష్టం. ఎందుకంటే నేను అందరిలా నటించలేను. నాటి కాపురాలు చిలుక గోరింకల్లా ఉండేవి. నేటి కాపురాలు పాము ముంగీసలా ఉన్నాయి. కారణం, నాడు కుటుంబం కోసం బ్రతికారు, నేడు సొసైటీ కోసం బ్రతుకుతున్నారు. ఒంటరితనం కూడా ఒక అదృష్టమే. బ్రతుకుపై ఆశ ఉండదు, చావంటే భయం ఉండదు. చెడ్డవాళ్ళు మంచిగా నటిస్తారేమో కానీ మంచివాళ్ళు చెడుగా నటించలేరు. ఎందుకంటే దానికి వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకోదు. కోపం, ఆవేశం ఉన్నవారికి దాదాపు మోసం చేయడం రాదు. మోసం చేసే వాళ్లకు కోపం, ఆవేశం ఉండదు. కష్టం కన్నీళ్లనే కాదు, నిజాలను బయటకు రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఓ మంచి స్నేహితుడే. కష్టపడితే మట్టి ముద్ద కూడా బొమ్మగా మారుతున్నప్పుడు కష్టపడితే నువ్వు సైతం ఎందుకు విలువైన మనిషిగా మారవు? నీ రహస్యాలను ఎవరితో పంచుకోకు. నీ జీవితం మీద నీకే అసహ్యం కలిగేలా చేస్తారు. నల్లమొప్పుల చీకటిని చూసి భయపడకు. చీకటిని ఛేదించే వెన్నెల ఉందని గుర్తించు. ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు పెడుతున్నాడు అంటే పిసినారి అని ఎందుకు అనుకోవాలి? దాని విలువ తెలిసినోడు అని అనుకోవచ్చు కదా. పైసా ఉన్నప్పుడు ఒళ్ళు మరిపిస్తుంది, లేనప్పుడు కళ్ళు తెరిపిస్తుంది. అందుకేనేమో దానికి అంత గౌరవం. ఆడది నిన్ను నమ్మి తన చేతిని నీకు అందించి నీ వెంట రావడానికి సిద్ధంగా ఉంది అంటే అది నీ వెనుక ఉన్న ఆస్తిని, అంతస్తును చూసి కాదు, నీ మీద నమ్మకంతో. తనని గుండెల్లో పెట్టుకోనవసరం లేదు. అర్థం చేసుకొని మసలుకుంటే చాలు.